విశ్వసనీయతకు మోసాలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో నిన్న రోడ్ షో నిర్వహించిన జగన్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు తనను బచ్చా అంటూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. తాను బచ్చానే అయితే అన్ని పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రజలకు మంచి చేసే ఒక్క పథకమైనా అమలు చేశారా అని అడిగారు. విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా. ఆయన హయాంలో ఆయన ఏం చేశాడు, ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగులో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అనంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదుకు వెనక్కిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లంగి హీరో బచ్చాగానే కనిపిస్తాడు. నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్. మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు, కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనేదానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. అవ్వ తాతల 3000 పెన్షన్ కానీ, ఓ నేతన్న నేస్తం కానీ, ఓ విద్యా దీవెన కానీ, ఓ వసతి దీవెన కానీ, ఓ జగనన్న తోడు కానీ, ఓ జగనన్న చేదోడు కానీ, ఓ మత్స్యకార భరోసా కానీ, ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చా అని అంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఈ 5 సంవత్సరాలలో చేసిన ఈ పథకాలని నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మీ అందరితోనూ అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన ఆరోగ్యము, మన వ్యవసాయము ఇవన్నీ కూడా మెరుగుపడాలన్నా మీలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి.